హలో ఎవ్రీవన్. సో రేపు మంగళవారం మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో డీటెయిల్స్ చూద్దాం. అంతేకాకుండా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసిన కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. దాంట్లో ఎస్పెషల్లీ బన్సారీ ఇంజనీరింగ్ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ అండ్ సెంచరీ టెక్స్టైల్స్ యొక్క బెస్ట్ రిజల్ట్స్ చెక్ చేద్దాం. అంతేకాకుండా 4 months బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ యొక్క పెట్టుబడిని 4 గింతలు చేసిన 12 రూపాయల పెన్నీ స్టాక్ అండి. అంటే జనవరిలో 3 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రజెంట్ 12 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇట్ ఈస్ డెట్ ఫ్రీ స్టాక్. దాని యొక్క డీటెయిల్స్ చూద్దాం. దాన్ని ఈరోజే ఎందుకు చూపించడం జరిగింది అంటే కనుక 2008లో 173లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్ అండి. ఇది ప్రజెంట్ 12 రూపాయలు ట్రేడ్ అవుతుంది. గత 10 సంవత్సరాలలో ప్రజెంట్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసి కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. సో అందుకే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వైస్ టు ఇన్వెస్ట్మెంట్. సో హూ ఎవర్ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ అండ్ స్మార్ట్ ఇన్వెస్టర్, యూ మే చూజ్ అవర్ ఛానల్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్ అండి. సో దీంట్లో చూపించిన స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అంతా జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు మార్కెట్స్ చూసినట్టయితే సెన్సెక్స్లో 1% వరకు కరెక్షన్ అనేది జరిగింది. అండ్ నిఫ్టీలో చూసుకున్నా కూడా 208 పాయింట్స్ కరెక్షన్ అనేది జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి పాజిటివ్గా క్లోజ్ అవడం అయితే అబ్జర్వ్ చేయవచ్చు, విచ్ ఈస్ 37% పాయింట్స్. సో ఓవరాల్గా నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో అయితే నెగిటివ్నెస్సే ఉండింది. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ అలాగే హెచ్డిఎఫ్సి కూడా కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవడం అనేది ఈరోజు బ్యాంక్ నిఫ్టీని పాజిటివ్గా కనిపించేలా చేయడం జరిగింది. బట్ ఓవరాల్ ట్రెండ్ ఈస్ నెగిటివ్ ఫర్ టుడే. సో 17,171లో క్లోజ్ అయిన నిఫ్టీ అనేది 160 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి 16,888 వరకు వెళ్ళిందండి. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ కరెక్షన్ అనేది నిన్నటి క్లోజింగ్ ప్రైస్తో చూసుకున్నట్టయితే 300 పాయింట్స్ కరెక్షన్ అనేది ఈరోజు మనం మార్కెట్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో ఆ తర్వాత కాస్త రికవరీ అయ్యి 953 రేంజ్లో అయితే క్లోజ్ అవడం జరిగింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ బిలో 17,000 అండి. సో 17,000 లెవెల్స్ కంటే బిలో క్లోజ్ అవడం అనేది అల్టిమేట్లీ వీక్నెస్కి అయితే సింబాలిక్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి 36,044లో క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి డౌన్లోనే ఓపెన్ అయిందండి. దాదాపుగా 240 పాయింట్స్ వరకు డౌన్ సైడ్లో ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది రికవరీ అయితే అవడం జరిగిందండి. ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ కంటే ఏబో కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది 36,270 లెవెల్స్ వరకు. సో మార్నింగ్ హాఫ్ అన్ అవర్లోనే మనకి రికవరీ ఫేజ్ అనేది కనిపించింది. ఆ తర్వాత సైడ్ వేస్లో ఉన్న మార్కెట్ అనేది మళ్ళీ కాస్త కరెక్ట్ అవుతూ కనిపించడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 0.1% పాజిటివ్గా క్లోజ్ అవడం అనేది బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయవచ్చు. బట్ స్టిల్ ట్రెండ్ ఈజ్ నెగటివ్. సో ఈరోజు టాప్ గెయినర్స్లో వచ్చేసి బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి కనిపిస్తూ ఉంటే టాప్ లూజర్స్లో వచ్చేసి కోల్ ఇండియా అండ్ బీపీసీఎల్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్. సో టాప్ గెయినర్స్ సైడ్ అండ్ లూజర్ సైడ్ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయొచ్చండి. గెయినర్స్లో చూసినట్టయితే మనకి 0.19% నుంచి 1.11% అనేది గెయినర్ సైడ్ కనిపించినట్టయితే లూజర్ సైడ్ వచ్చేసి మనకి 6% కంటే ఎబో లూజింగ్ అనేది కోల్ ఇండియాలో బీపీసీఎల్లో కనిపించింది. 4.48% టాటా స్టీల్లోను, 4.04% ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఫాలింగ్ అనేది కనిపించడం జరిగింది. సో మీకు వన్ స్టాక్ 12 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్ అనేది 400% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అనేది అయితే చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద స్టాక్ అండి. సిల్ఫ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేది ఇది వెరీ మైక్రో క్యాప్ కంపెనీ, 19 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, బట్ జీరో డెట్ కంపెనీ. సో ప్రజెంట్ అయితే దీంట్లో ఎవ్రీడే అప్పర్ సర్కిట్లో టచ్ అవుతూ వెళ్తూ ఉంది. జనవరి నుంచి చూసుకున్నట్టయితే జనవరి 3rd 3 రూపీస్లో ఉన్న స్టాక్ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 12.82 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా 5% అప్పర్ సర్కిట్ని అయితే టచ్ అవ్వడం జరిగింది. దీంట్లో ఏఎస్ఎం జిఎస్ఎం లిస్ట్లో అయితే లేదండి ఇది. సో నో రెడ్ ఫ్లాగ్స్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎంట్రీ పాయింట్ అనేది, డివిడెండ్ అనేది, ఆర్ఓఈ అనేది నెగిటివ్గా ఉన్నాయి బికాస్ ఇట్ ఈస్ పెన్నీ స్టాక్. బట్ గత 10 సంవత్సరాల నుంచి లాస్ మేకింగ్లో ఉన్న కంపెనీ ప్రజెంట్ ఈ క్వార్టర్లో అయితే మనకి లాస్ట్ ఇయర్లో కూడా కాస్త పాజిటివ్గా కనిపించడం జరిగింది. ఈ క్వార్టర్లో అయితే 900% ప్రాఫిట్ గ్రోత్ అనేది కనిపించడం జరిగిందండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఐ సెలెక్టెడ్ ది స్టాక్ అనేది. బట్ ఇప్పుడే మీరు దీంట్లో బై చేయొచ్చా అంటే లేదండి. డైలీ వాల్యూస్ దీంట్లో చూసుకున్నట్టయితే 2,000, 3,000 ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే నో సెల్లర్స్ ఆర్ దేర్. నో బడీ వాంట్స్ టు సెల్ ది స్టాక్ అండి. ఎందుకంటే 2 రూపీస్ నుంచి 12 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ విత్ ఇన్ ఏ స్మాల్ టైంలో.
బట్ ఎప్పుడైతే దీంట్లో డౌన్ సర్క్యూట్ పడడం స్టార్ట్ అవుతుందో అక్కడ మీరు ఏ రోజైతే వాల్యూమ్స్ ట్రేడ్ అవుతూ కనిపిస్తాయో ఆ రోజు లిటిల్ బిట్ అమౌంట్స్తో మీరు రిస్క్ ట్రేడర్ అయితే, రిస్క్ ఇన్వెస్టర్ అయితే ఎంట్రీ పాయింట్ గురించి అయితే అబ్జర్వ్ చేయవచ్చు. ఈ స్టాక్ యొక్క రిజల్ట్స్ బాగున్నాయని చెప్పాను. సో రిజల్ట్స్ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక స్టాక్ అనేది 900% రెవెన్యూ గ్రోత్లోను, 999% ప్రాఫిట్ గ్రోత్లోను కనిపించడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో అండ్ ప్రీవియస్ క్వార్టర్లో లాస్ మేకింగ్ కంపెనీ అండి. ప్రజెంట్ ఈ క్వార్టర్లో చూసుకున్నట్టయితే మనకి 43 lakhs నెట్ ప్రాఫిట్ని అయితే జనరేట్ చేసిన కంపెనీ. ఆటోమోటివ్ స్టాక్ చూసినా కూడా మీకు 544లో ట్రేడ్ అవుతూ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ. ఇది కూడా జీరో డెట్ కంపెనీయే. దీని యొక్క రిజల్ట్స్ కూడా మనకి 51% రెవెన్యూ గ్రోత్ అండ్ 999% ప్రాఫిట్ గ్రోత్ కనిపించిందండి. ఇది లాస్ మేకింగ్ కంపెనీ, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ రిస్కీ కంపెనీ. అండ్ రిస్కీ కంపెనీలో మీరు 544 రూపీస్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయడం అనేది, ఇన్వెస్ట్ చేయడం అనేది ఐ విల్ నాట్ సజెస్ట్. సో మైక్రో క్యాప్ కంపెనీ అంటే మనకి 10-20 రూపీస్లో ఉండి అట్లీస్ట్ 1-2,000 పోయినా సరే అనుకుని ఇన్వెస్ట్ చేసే వారి గురించి చెప్పడం జరుగుతుంది. బట్ డోంట్ పుట్ లంసమ్ అమౌంట్స్ ఇన్ ది స్టాక్స్. సో నెక్స్ట్ దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ మీకు జీరో డెట్ అని చెప్పడం జరిగింది. యూ కెన్ సీ ఇట్ హియర్ అండి. జీరో డెట్ కంపెనీ ప్రాఫిట్ వేరియేషన్ 46% గ్రోత్ కనిపిస్తుంది. బుక్ వాల్యూ చూసినట్టయితే 8.62 అండి. సో ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 2 కంటే బిలో ఉంది. పీజీ రేషియో 1.25 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 0.22 ఉంది. డెట్ టు ప్రాఫిట్ 0 అండ్ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ ఆల్సో 0. బట్ వన్ నెగటివ్ థింగ్ ఈజ్ హియర్ అండి. మనకి ప్రమోటర్ హోల్డింగ్ అనేది కేవలం 24% మాత్రమే ఉంది, విచ్ ఈస్ వెరీ లో. సో పబ్లిక్ దగ్గరే ఎక్కువగా ట్రేడ్ అవుతున్న కంపెనీ, అందుకే వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ పీఈ రేషియో ఆల్సో ఇండస్ట్రీతో కంపేర్ చేసుకున్నట్టయితే హైగా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా స్టాక్ అయితే చాలా 6x మల్టీ బ్యాగర్ అయ్యింది లాస్ట్ 1 yearలో చూసుకున్నట్టయితే, 4x మల్టీ బ్యాగర్ అయ్యింది లాస్ట్ 4 monthsలో చూసుకున్నట్టయితే. కాబట్టి ప్రజెంట్ అయితే వాల్యుయేషన్స్ పరంగా ఇది ఎక్స్పెన్సివ్ కనిపిస్తూ ఉన్నప్పటికీ ఎటువంటి ఫాలింగ్ కనిపించిన దీంట్లో ఫర్దర్గా మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశాల గురించి అయితే చూడొచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. బికాస్ దీని యొక్క ప్రీవియస్ డాటా మీరు చూసినట్టయితే యూ విల్ బి సర్ప్రైజ్ అండి. సో ఇది మ్యాక్సిమం దీని యొక్క డాటా అండి. 2008లో ఈ స్టాక్ వచ్చేసి 179 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్ అండి. మే 2022 2008లో 2008 నుంచి 1 yearలోనే ఇది 9 రూపీస్ వరకు పడిపోయిన స్టాక్ అండి 2009కి. సో 2008 కరెక్షన్ నుంచి ఇది రికవరీ అయితే అవ్వలేదు. ఆ తర్వాత చాలాసార్లు ఇది హ్యూజ్ వాల్యూమ్స్, దీంట్లో బయర్స్ కనిపించారు, సెల్లర్స్ కనిపించారు, బట్ నెవర్ వెంట్ బ్యాక్ టు 10 రూపీస్ లెవెల్ అట్లీస్ట్. బట్ ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ 12 రూపీస్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. దాదాపుగా 8 + 14 22 కదండి. సో 14 years బ్రేక్అవుట్ ఇస్తూ ఉన్న స్టాక్ అండి. 14 yearsలో ఈ ప్రైస్ని టచ్ అవ్వలేదు. 14 years తర్వాత బ్రేక్అవుట్ ఇస్తూ ఉన్న స్టాక్ కాబట్టి యూ మే అబ్జర్వ్ ఇట్ అని చెప్పేసి అయితే దీన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక కంటిన్యూగా లాస్ మేకింగ్ స్టాక్ అండి. మీరు 2011 నుంచి చూసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్స్ అనేవి ఆల్మోస్ట్ 0.01, 0.01 మైనస్ 0.05, 0.02 మాత్రమే ఉంది. ప్రజెంట్ అయితే మనకి 33 lakhs అనేది మార్చ్ 2022లో చూపించడం జరిగింది. సో దట్స్ వై ఐఎమ్ సెలెక్టింగ్ ది స్టాక్ టు అబ్జర్వ్ ఇట్, టు యాడ్ టు యువర్ వాచ్ లిస్ట్. అండ్ లిమిటెడ్ అమౌంట్స్తో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే విచ్ ఎవర్ యూ రెడీ టు లూజ్ యూ మే ఇన్వెస్ట్ హియర్. సో బెస్ట్ స్టాక్స్ యొక్క రిజల్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ద స్టాక్ అండి. సెంచురీ టెక్స్టైల్స్ 999% ప్రాఫిట్ గ్రోత్ అనేది దీంట్లో కూడా కనిపించింది. బికాజ్ 8 crores లాస్ చూపించిన కంపెనీ 86 crores ప్రాఫిట్ అనేది ప్రజెంట్ క్వార్టర్లో చూపించడం జరిగింది. 14 crores లాస్ట్ క్వార్టర్లో ప్రాఫిట్ చూపించిన కంపెనీ ప్రజెంట్ అయితే 86 crores ఆల్మోస్ట్ 7 times జంప్ అనేది అయితే మనకి క్వార్టర్లీ ప్రాఫిట్స్లో కనిపించడం జరుగుతుంది. సో 44% రెవెన్యూ ఇంప్రూవ్ అయింది అండ్ నెట్ ప్రాఫిట్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో సెంచురీ టెక్స్టైల్స్ని మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ గురించి కూడా అబ్జర్వ్ చేయవచ్చు. వీటీఎం చూసుకున్నట్టయితే ఇది రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. సో దీని యొక్క రెవెన్యూ అనేది 27% పెరిగింది. ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ అండ్ 10 crores మాత్రమే డెట్ ఉన్న కంపెనీ, లో డెట్ కంపెనీ. సో యూ మే అబ్జర్వ్ దిస్ వన్ ఆల్సో. సో దీని యొక్క నెట్ ప్రాఫిట్స్ అనేవి ఎర్నింగ్ పర్ షేర్ అనేది 1.3 కనిపిస్తుంది. 5.21 crores అనేది నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే దాదాపుగా డబల్ నెట్ ప్రాఫిట్ అనేది అయితే ఇంప్రూవ్ అవ్వడం జరిగింది, 94%. సో 51 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్ అండి. యూ మే అబ్జర్వ్ దిస్ వన్ ఆల్సో. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి
జిఎండిసి అండి. సో జిఎండిసి గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీని యొక్క రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో మార్చ్ 2021లో చూసుకున్నట్టయితే 185 crores లాస్ చూపించిన కంపెనీ ప్రజెంట్ 177 crores నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది, విచ్ ఈజ్ 196% హయ్యర్ దెన్ ప్రీవియస్ ఇయర్. అండ్ 150 crores నుంచి కూడా దాదాపుగా 27 crores ఇంప్రూవ్ అవుతూ అయితే కనిపిస్తుంది. సో 87% రెవెన్యూ గ్రోత్ అండ్ 196% ప్రాఫిట్ గ్రోత్ కనిపిస్తూ ఉన్న స్టాక్ 203 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతూ ఉంది. సో ఎవరైతే సేఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారో పిఎస్యూ కంపెనీస్ యొక్క మూమెంట్ అనేది చాలా బాగుంది. సో కమింగ్ 1 year గురించి అట్లీస్ట్ 20 to 25% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేవారైతే యూ మే అబ్జర్వ్ ది స్టాక్ అనమాట. సో ఎవరెడీ ఇండస్ట్రీస్ని నేను మన పబ్లిక్ గ్రూప్లో కూడా చాలాసార్లు రిఫర్ చేయడం జరిగింది. లాస్ మేకింగ్ నుంచి కన్వర్ట్ అయ్యింది, ప్రాఫిట్ మేకింగ్ జంప్ అయింది అని చెప్పేసి. సో చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి ఈ ఇయర్ చూసుకున్నట్టయితే లాస్లోకి మళ్ళీ కన్వర్ట్ అయ్యింది. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది స్టాక్. సో -38 అండి నెట్ ప్రాఫిట్ వచ్చేసి లాసెస్ చూపించింది. 241 రెవెన్యూ జనరేట్ చేసింది. ఇది కూడా ప్రీవియస్ క్వార్టర్తో చూసుకున్న ప్రీవియస్ ఇయర్తో చూసుకున్న రెవెన్యూ పరంగానూ డిక్రీజ్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసిన కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. సో విచ్ ఈస్ 57% నెట్ ప్రాఫిట్స్ని అయితే జంప్ చేస్తూ కనిపించడం జరిగింది. దానివల్ల ఈరోజు దీంట్లో ఇది టాప్ గెయినర్స్లో నిలవడం జరిగింది. 12% వరకు రెవెన్యూ పరంగా కూడా గ్రోత్ అనేది కనిపించింది. హెచ్డిఎఫ్సితో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించిన కంపెనీ అని అయితే చెప్పవచ్చు. సో నెక్స్ట్ కంపెనీ బన్సాలి ఇంజనీరింగ్ అండి, విచ్ ఈస్ 19 రూపీస్లో నేనే రెఫర్ చేసిన కంపెనీ. 260 to 270 రేంజ్కి కూడా వెళ్ళిన కంపెనీ. సో లాంగ్ టర్మ్కి చాలా మంచిగా ఉంటుంది అని చెప్పిన కంపెనీ. బట్ లాస్ట్ క్వార్టర్లోనూ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది, ఈ క్వార్టర్లోనూ డిసప్పాయింటెడ్ రిజల్ట్సే పోస్ట్ చేసింది. సో ఐఎమ్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ది స్టాక్ ఆల్సో. 73 crores అనేది నెట్ ప్రాఫిట్ని జనరేట్ చేసినప్పటికీ రెవెన్యూ పరంగా డిక్లైన్స్ అనేవి, ప్రాఫిట్ పరంగా డిక్లైన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది స్టాక్. డోంట్ మేక్ ఎనీ స్టాక్ ఫేవరెట్ ఫర్ యూ అండి. రిజల్ట్స్ని బట్టి మనం డిసిషన్స్ ఉండాలి. కాబట్టి రిజల్ట్స్ అనేవి బాగాలేనప్పుడు ఎగ్జిట్ అవ్వడమే బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి తత్వచింతన్ అండి. తత్వచింతన్ యొక్క రిజల్ట్స్ కూడా డిసప్పాయింటెడ్గా ఉన్నాయి. 9% డిక్లైన్స్ అనేది రెవెన్యూలోను, 20% డిక్లైన్స్ అనేది నెట్ ప్రాఫిట్లోనూ కనిపిస్తుంది. సో 2500 ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్. బట్ యూ మే అబ్జర్వ్ ఇట్, యూ కెన్ ఇఫ్ యూ హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ వ్యూ యూ మే హోల్డ్ ఇట్. సేఫ్ ఇన్వెస్టర్స్ అయినట్టయితే మేఘమనీ ఫైన్ కేమ్ అనేది మాత్రం చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందండి. సో మీరు మేఘమనీ ఆర్గానిక్స్ గురించి నేను ఈ డీమెర్జర్ అవ్వడానికంటే ముందే రెఫర్ చేయడం జరిగింది, చాలా వీడియోస్లో చెప్పడం కూడా జరిగింది. దీని గురించి ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియో కూడా చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ప్రొసీజర్ హ్యాపెండ్ ఇన్ దిస్ కంపెనీ అని చెప్పేసి, మేఘమనీ ఆర్గానిక్, మేఘమనీ ఫైన్ కేమ్ వీటన్నింటి గురించిన. సో ప్రజెంట్ అయితే ఇది 1294 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. 93% రెవెన్యూ పరంగా గ్రోత్ అనేది కనిపించింది. 200% నెట్ ప్రాఫిట్ పరంగా జంప్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ హియర్. సో ఫర్దర్గా కూడా ఈ కంపెనీలో మంచి మూమెంటం ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూసినట్టయితే కనుక మీరు నిఫ్టీలో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 17,000 అండి. 17,000 అనేది మనకి మేజర్ ఇంపార్టెంట్ స్పాట్ ప్రైస్. సో దీనికంటే ఎబోవ్ వెళ్ళేంత వరకు మనకి మార్కెట్లో డోంట్ టేక్ ఎనీ పొజిషన్స్ అండి. లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ఏ పొజిషన్స్ అయినా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండి. 17,000 కంటే బిలో ఉన్నంతసేపు. రేపు మార్కెట్ అనేది 17,000 రేంజ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయ్యి సస్టైన్ కాలేకపోతే డిక్లైన్ అయ్యి 16,822 లెవెల్స్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఒకవేళ ఈరోజు లో ఏదైతే ఉందో, ఈరోజు లో 16,888 అండి. సో 16,888లో నుంచి సపోర్ట్ తీసుకొని రికవరీ అయితే మాత్రం సెకండ్ హాఫ్లో మనకి 17,100 లెవెల్స్ని కూడా చూడొచ్చండి. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక, ఇక్కడ కూడా ఫెయిల్ అయితే కనుక ఇది 800 కంటే బిలో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. 16,800 కంటే బిలో. సో రేపు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 15 మినిట్స్లో 17,000 కంటే ఎబో ఉంది అంటే కనుక మార్కెట్లో మేబీ బుల్లిష్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ 15 మినిట్స్లోనే 17,000 కంటే బిలో వచ్చి కన్సాలిడేట్ అవుతుంది అంటే ఎట్ ఎనీ టైమ్ సెల్లర్స్ విల్ రియాక్ట్ మచ్ అగ్రెసివ్లీ దెన్ టుడే అండ్ ఫ్రైడే.
లాస్ట్ ఫ్రైడే కంటే అండ్ ఈ రోజు కంటే కూడా అగ్రెసివ్లీ సెల్లర్స్ విల్ యాక్ట్ అనమాట. ఎందుకంటే ఈ రోజు అయితే బ్యాంక్ నిఫ్టీలో కాస్తో కూస్తో సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి సెల్లర్స్ ఆర్ వెయిటింగ్. బట్ ఒకవేళ రేపు కూడా మనకి 17,000 పైన సస్టైన్ కాలేకపోతే మాత్రం there will be much selling, panic selling will be in Nifty also. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే పాజిటివ్గా కనిపించింది 0.1%, ఓపెనింగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పటికీ. బట్ రేపు మాత్రం ఈ సిచ్యువేషన్ ఉండదండి. రేపు 35,800 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో 35,800 సపోర్ట్ తీసుకోవాలి. రేపు కనుక 36,000 పైనే ఈరోజు క్లోజ్ అయింది. సో 36,000 పైనే రేపు ఓపెన్ అయ్యి సస్టైన్ అయితేనే రేపు బ్యాంక్ నిఫ్టీలో మనకి పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ నిఫ్టీ రేపు పాజిటివ్గా రియాక్ట్ అయినా కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది కాస్త తగ్గింపుగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ డైవర్జెన్సీ చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, నెగటివ్గా ఉండే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎటువంటి బుల్లిష్నెస్ అనేది కనిపించట్లేదండి. ఈ రోజు రియాక్ట్ అయింది కూడా కాస్త పాజిటివ్గా రియాక్ట్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ మేజర్ బయింగ్ అనమాట. సో మేజర్ బయింగ్ వచ్చేంత వరకు మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది కాస్త కూల్ ఆఫ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో 36,000 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫస్ట్ 15 మినిట్స్లో దీనికంటే ఎబో ట్రేడ్ అయినట్టయితేనే మీరు లాంగ్ సైడ్ ఉండండి. ఫస్ట్ 15 మినిట్స్లోనే కరెక్షన్ అయినట్టయితే కనుక ఎట్ ఎనీ సైడ్ వేస్ యూ మే సీ 35,800 లెవెల్స్. అండ్ 35,800 లెవెల్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ తీసుకోవాలండి. వన్స్ ఇది కూడా బ్రేక్ అయ్యిందంటే కనుక you may see 35,500 levels also for this week expiry. So that's it for today andi. I hope this will helpful for you. So మార్నింగ్ చేసినట్టయితే అందరికీ అందుబాటులో ఉండట్లేదు వీడియో, నాకు కూడా టైం ఉండట్లేదు అని చెప్పేసి అయితే ఇంత నైట్ అయినా సరే చేయడం జరిగింది. I hope it can be helpful for you. Whoever has the time you may watch it andi. Thank you. Good luck. Jai Hind.